నమస్తే ఫ్రెండ్స్, ఓ మంచి మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ నగర జీవన సరిహద్దులు దాటి బయట ఉన్న ఆల్వాల్ ప్రదేశంలో ఉన్న రత్నాలయం టెంపుల్కి వచ్చాము. ఈ ఆలయం ఒక శాంతి భరితమైన యాత్రా గమ్యంగా భావించవచ్చు. భక్తులు ఈ ఆలయాన్ని ప్రేమగా రత్నాలయం అని పిలుచుకుంటారు. చూశారు కదా ఎంత బాగుందో వాతావరణం. అనేక చెట్ల మధ్య ఎడమవైపున కాళీయమర్దనుడైన కృష్ణుడు చాలా అద్భుతమైన విగ్రహం ఉంటుంది. కుడివైపున విష్ణుమూర్తి చక్కగా శేషపాన్పు మీద కూర్చొని కాళ్ళు నొక్కించుకుంటున్నది పుష్కరిణి. ఇలా కొంచెం ముందుకెళ్తే ముందుగా రామానుజాచార్య యొక్క విగ్రహం, ఎదురుగా దత్తాత్రేయుల వారి చిన్న గుడి ఉంటుంది. ఇవి చూసుకొని మనం గుడిలోకి వెళ్దాం. ఈ ఆలయాన్ని కుటుంబ మిత్ర ఆలయంగా చెప్తారండి. ఎందుకంటే పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలాలు, అలాగే యాగశాల, గోశాల వంటి సౌకర్యాలన్నీ ఉంటాయి. ఎంట్రన్స్లో నుంచుంటే మనకి కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి కూడా రెండు వైపులా మెట్లుంటాయి. ఎడమవైపు మెట్ల మీద నుంచి ఎక్కితే మొదటగా విఘ్నేశ్వరుడి ఆలయం చిన్నది ఉంటుంది. స్వామిని దర్శించుకొని ఆయన ప్రదర్శన మార్గంగా వస్తున్న దారి అనమాట. చూసారా, ఇటు కూడా మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటాయి. ఈ మార్గంలో వెనక నుంచి వచ్చేస్తే మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేస్తాం. ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని స్వామిని దర్శించుకుందాం. తిరుమల వెళ్ళలేని వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్తారండి. ఈ ఆలయాన్ని దర్శిస్తే తిరుమల వెళ్ళలేకపోయామే అనే కొరత కొంతవరకు తీరుతుంది. స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తే చాలుటండి, మనకున్న బాధలన్నీ తొలగిపోయి శాంతి లభిస్తుందిట. అలా అని భక్తులకి చాలా నమ్మకం. స్వామివారికి ఎడమవైపున పద్మావతి అమ్మవారు, కుడివైపున అలవేలుమంగా ఉంటారు. ఎడమవైపు పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి ప్రదక్షిణ మార్గంలో వస్తున్నాం మనం. ఇప్పుడు ఇలా వస్తూ ఉంటే ఇక్కడ తులాభారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇలా మొక్కుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ తులాభారం చెల్లించుకోవచ్చట. ఇలా నడుచుకుంటూ మనం స్వామివారి ఎడమవైపు ఉన్న ఆండాళమ్మ వారి వైపు నుంచి బయటకు వస్తాం. ప్రాంగణం చూడండి ఎంత సువిశాలంగా ఉందో. ప్రశాంతమైన వాతావరణం, సువిశాలమైన ప్రాంగణం. ఆధ్యాత్మికానికి, శాంతికి ఈ ప్రదేశం పెట్టింది పేరుగా చెప్తారు. రత్నాలయం సందేశం ఏంటంటే అండి, స్వామివారు కేవలం తిరుమలలోనే కాకుండా ఎక్కడ భక్తి ఉంటే అక్కడే ఉంటారని, భక్తుని హృదయమే నిజమైన రత్నాలయం అనే భావనని బలపరుస్తుంది. ఇక్కడి నుంచి మనం ప్రసాదం తీసుకొని బయటకు వస్తాం. ఎడమవైపు నుంచి కిందకి దిగే మార్గంలో హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. కుడివైపు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, ఎడమవైపు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇంకా తలుపులు తీయలేదు. హనుమాన్ నిలువెత్తు విగ్రహం దాదాపు 7 అడుగుల వరకు ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం. గ్లాస్ డోర్లో నుంచి సరిగ్గా కనిపించట్లేదు. ఆయన ప్రదక్షిణ మార్గంలో వస్తున్న దావిది చూడండి, వాతావరణం ఎలా ఉందో. తిరుపతిని తలపిస్తుంది కదా, అందుకే తిరుమల వెళ్ళలేని వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఒక ఊరట. చాలా మంచి వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి.